నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 3 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం మధ్యాహ్నం 12:23, చంద్ర అస్తమయం రాత్రి 12:54. తిథి అష్టమి రాత్రి 10 గంటల వరకు, తదుపరి నవమి. నక్షత్రం పుబ్బ రాత్రి 12:56 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము విష్టి ఉదయం 9:12 వరకు, తదుపరి భవ రాత్రి 10:10 వరకు, తదుపరి బలవ. యోగము హర్షణము ఉదయం 8:04 వరకు, తదుపరి వజ్రము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:52 వరకు. వర్జ్యం ఉదయం 7:36 నుండి 9:20 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:21 నుండి 8:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 3 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. ఇంకా ఉదయం 9:12 వరకు ఉండే విష్టీకరణం, ఉదయం 8:04 నుండి మొదలయ్యే వజ్రయోగము కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత:
వృషభ వ్రతం. వృషభ వ్రతం శివుడికి సంబంధించినది. వృషభ వ్రతం ఆచరించడం వలన భక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శివుని అనుగ్రహం లభించి వారి జీవితంలో సంతోషం, సమృద్ధి వస్తాయి. అలాగే రోగ దోషాలు తొలగుతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. పరమశివుడికి కూడా దశావతారాలు ఉన్నాయి. దశావతారాల పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుపుకున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కొండ చిలువ వేషములో భీముడిని బంధించిన వారు సహస్రుడు. ఈరోజు ప్రశ్న. సహస్సుని ప్రశ్నలకు సమాధానమిచ్చి భీముడిని రక్షించింది ఎవరు? ధర్మరాజు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆరోగ్యం, మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. వృషభ రాశి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. మిథున రాశి. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పే అవకాశాలున్నాయి. కర్కాటక రాశి. శత్రువులను సైతం మిత్రుడిగా మార్చుకోవడంలో మీ నైపుణ్యం చూపుతారు. సింహరాశి. విచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కన్య రాశి. ఇతరులకు మేలు చేయాలన్న సదుద్దేశంతో కార్యక్రమాలు చేపడతారు. తులారాశి. ఆస్తుల విషయములో సమస్యలు తీరుతాయి. వృశ్చిక రాశి. సమాజంలో ప్రత్యేక గౌరవం, ఆదరణ లభిస్తాయి. ధనుస్సు రాశి. ఎంతటి వారినైనా లెక్క చేయక మీ బాటలో మీరు నడుస్తారు. మకర రాశి. సంఘంలో మీరంటే గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. కుంభరాశి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. మీనరాశి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.